థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటది. అసలు ఏంటి ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్స్ ఏంటి? ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా? మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేకపోతే మానిటైజేషన్‌కి ముందే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేకపోతే మానిటైజేషన్ అచీవ్ చేసేయొచ్చు అండ్ ఏమైనా ఫ్యూచర్‌లో ఏమైనా ఛానల్‌కి ప్రాబ్లమ్ వస్తదా? ఇలాగా ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్స్ గురించి చాలామందికి బోల్డ్ అన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి అనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ దిస్ వీడియో. చాలామంది లైవ్ స్ట్రీమ్స్ మీద పడ్డారు కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అసలు లైవ్ స్ట్రీమ్ ఎందుకు పెట్టారు యూట్యూబ్ వాళ్ళు? సో యూట్యూబ్ వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఎందుకు పెట్టారు అంటే, ఒక కంటెంట్ క్రియేటర్ డైరెక్ట్గా ఆడియన్స్తో ఎంగేజ్ అయ్యి మాట్లాడడం కోసం ఈ లైవ్ స్ట్రీమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ లైవ్ స్ట్రీమ్ వలన కంటెంట్ క్రియేటరు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉండి బాగా వన్ ఆన్ వన్ మాట్లాడచ్చు అండ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రీజన్స్ కోసం మనకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ ఆప్షన్ లైవ్ స్ట్రీమింగ్. బట్ ఈ లైవ్ స్ట్రీమ్ని మిస్యూజ్ ఎలా చేస్తున్నారు? అసలు ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్ అనేది ఎలా పుట్టుకొచ్చింది? అసలు ఏం జరుగుతుంది? ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్ అంటే ఏంటి? సో సైలెంట్ లైవ్ అలా చేయాల్సిన లైవ్ని మన వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లైవ్ స్ట్రీమ్ అంటే ఒక ఫోటోని క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక ఫోటోని డౌన్లోడ్ చేసి ఆ ఫోటో దేని గురించి అయినా కావచ్చు, పూజా విధానాల గురించి అయినా కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, లేకపోతే హెయిర్ కేర్ టిప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదంటే చాలా రీసెంట్ ట్రెండింగ్ ₹1,00,00,000 ప్రశ్న అని చెప్పి, లేకపోతే ఐఏఎస్ ప్రశ్న అని చెప్పి ఇలాంటివి క్రోమ్ బ్రౌజర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఒక గ్రీన్ స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట యూట్యూబ్ లైవ్లో. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని అక్కడ పెట్టేసి గంటలు ఫోన్ని ఏమీ మనం టచ్ చేయకుండా, మనము కంటెంట్ క్రియేటర్ కనిపించకుండా వినిపించకుండా లైవ్ అనేది ఆన్ చేసి పెట్టేస్తున్నారు. సో ఒక చిన్న కామన్ సెన్స్ అండి. ఎవరైనా మీకు మనీ ఇస్తున్నారు అంటే ఎవరైనా ఉత్తిగానే ఇస్తారా చెప్పండి? మీ కష్టం అనేది కనిపించకుండా, మీరు వినిపించకుండా ఎవరైనా ఉత్తిగానే డబ్బులు ఇస్తారా? సేమ్ పాలసీ అప్లికబుల్ టు యూట్యూబ్ ఆల్సో. మీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే, ఏదైనా ఒక వీడియో చేస్తున్నారు అంటే, ఏదో షార్ట్ వీడియో కావచ్చు లేదా లాంగ్ వీడియో కావచ్చు, ఆ వీడియోలో ఏదైనా హ్యూమన్ వాల్యూ ఉండాలి, మీ ఎఫర్ట్ ఉండాలి, మీ కష్టం కనిపించాలి, మీరు కనిపించాలి, ఫిజికల్గా మీరు వినిపించాలి. కొన్ని మీరు కనిపించకుండా కూడా వీడియోస్ అనేవి చేయొచ్చు, లైక్ కుకింగ్, లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటివి. అక్కడ యాక్షన్ మోషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాక్షన్ అనేది ఉంటుంది, మీరు కనిపించరు, బట్ యాక్షన్ అనేది మీ హ్యాండ్స్తో రన్ అవుతూ ఉంటుంది అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో మాత్రమే దట్ ఈజ్ యాక్సెప్టబుల్, మీరు కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే. బట్ ఈ లైవ్ స్ట్రీమ్లో ఏం జరుగుతుంది అంటే, ఆ ఫోటో పెట్టేసి గంటల తరబడి లైవ్ పెట్టేస్తే మీకు యూట్యూబ్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకేనా? సో నాకు 3,000 వాచ్ అవర్స్ వచ్చేసాయి, నేను మినీ మానిటైజేషన్కి అప్లై చేశాను, ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పి చాలామంది ఇలా అప్లై అయితే చేసేసారనమాట. సో అప్లై చేసిన తర్వాత ఏమొస్తుంది? రీయూజ్డ్ కానీ రిపిటేటివ్ కానీ వస్తుందన్నమాట. సో రీయూజ్డ్ వచ్చినా రిపిటేటివ్ వచ్చినా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 months టు గెట్ బ్యాక్ యువర్ ఛానల్. మీ ఛానల్ మళ్ళీ మీ చేతులకి నార్మల్ పొజిషన్కి రావడానికి మినిమం 3 months పడుతుంది. సో 3 months వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ప్రాబ్లం కనిపెట్టడం లేట్ అవ్వచ్చు కానీ కనిపెట్టడం మాత్రం పక్కా. సో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వాళ్ళ ఛానల్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది పక్కన పెట్టేసేయండి. సో ప్రాబ్లం అయితే ఉంది, బట్ అది ఎప్పుడు కనిపెట్టారు తెలుసా? కరెక్ట్గా సిల్వర్ ప్లే బటన్ వచ్చే టైంకి ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఛానల్ని తీసి పక్కన వాడేశారు. సో అప్పుడు మీకు ఎంత బాధ అవుతుంది చెప్పండి? సో అలాంటి తప్పులు చేయకండి. లైవ్ స్ట్రీమ్, సైలెంట్ లైవ్ స్ట్రీమ్, ఫోటో లైవ్ స్ట్రీమ్ ఇలాంటివి. ఇంకొకటి ఫోటో లైవ్ స్ట్రీమ్ అంటే, కొంతమందికి లైవ్లో కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళదే ఏదో ఒక ఫోటోని పెట్టేసి లైవ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. ఇది యాక్సెప్టబుల్ అట్ వెరీ లో కేసెస్, బట్ నాట్ ఆల్ ద కేసెస్ అన్నమాట.
సో ఇలాంటివి కూడా చెయ్యకండి. లైవ్ స్ట్రీమ్ అనేది మీరు కనిపిస్తూ, మీరు వినిపిస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. వాచ్ అవర్స్ అనేది కొన్నిసార్లు నెమ్మదిగా వస్తాయి, కానీ రావడం మాత్రం పక్కా కదా. సో ఇలాంటి సైలెంట్ లైవ్ స్ట్రీమ్ చేస్తే అది ఫైండ్ అవుట్ చేయడం యూట్యూబ్కి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఛానల్కి మాత్రం పక్కా ప్రాబ్లం వస్తుంది. మానిటైజేషన్ అయినా సరే మానిటైజేషన్ రిమూవ్ అయిపోతుంది. మానిటైజేషన్కి అప్లై చేసే ముందు వచ్చిందంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఎలాంటి విధంగా చూసుకున్నా కూడా ఈ సైలెంట్ లైవ్ స్ట్రీమ్ అనేది ఛానల్కి మంచిది కాదు. సో లైవ్ స్ట్రీమ్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఫిజికల్గా కనిపిస్తూ మీరు మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయండి. సైలెంట్ లైవ్ స్ట్రీమ్, ఫోటో లైవ్ స్ట్రీమ్, తర్వాత ఏది పడితే అలాగా ఎప్పుడూ చెయ్యకండి. సో ఇదన్నమాట సైలెంట్ లైవ్ స్ట్రీమ్ గురించి. ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇలా లైవ్ స్ట్రీమ్ ప్రతిరోజు ఎవరు వచ్చినా రాకపోయినా, రీచ్ వచ్చినా లేకపోయినా మీరు చేస్తే నిదానంగా అయినా కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. లేదు ఇలా ఫాస్టెస్ట్ వేలో అడ్డదారిలో నేను వెళ్తాను అనుకుంటే ప్రాబ్లం అనేది పక్కా వస్తుంది. ఐ హోప్ మీ తోటి కంటెంట్ క్రియేటర్స్కి ఈ వీడియోని హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలా రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్, కమెంట్, హైప్ ఆప్షన్ ఇచ్చి మీ తోటి కంటెంట్ క్రియేటర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.